మీకు ఆమోదం అయితే చేతులెత్తి లాస్ట్ సరే కామర్స్. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎన్సిపియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు ఈ యొక్క సదస్సును ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియపరుస్తున్నారు. అందరికీ జై భీమ్ లాసలం. జై భీమ్ థ్యాంక్ యూ కాదు. వేదిక మీద ఉన్న బిఎల్ఎఫ్ చైర్మన్ గారు నల్లసూర మహేష్ గారికి, అధ్యక్షులు కమరణ సుధాకర్ గారికి, అలాగే బిఎల్ఎఫ్ కన్వీనర్స్ కామ్రేడ్ దండి వెంకట్, కామ్రేడ్ పర్వతాల గారికి, కామ్రేడ్ వెంకటసం గారికి, అలాగే కామ్రేడ్ సైదన్న గారికి, వేదిక మీద ముందున్న ప్రతి ఒక్క కామ్రేడ్స్, అక్కలకు, అన్నలకు అందరికీ జై భీమ్ అవసరం. ఈరోజు ప్రపంచంలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారతదేశానికి కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక దిక్సూచి దిశను నిర్దేశించిన పోరాటం. మరి ఆ మహత్తర పోరాటం మొదలైన అతి కొద్ది రోజుల్లోనే 1946 జూలై 4 నాడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరినీ సమీకరించి ఆనాటి దొరలు, దొరసాన్లు అంటే భార్యాభర్తలు కూడా, దొరసాన్లు కూడా ఏం తక్కువ లేకుండా చాలా క్రూరాతిక్రూరంగా వ్యవహరించి హింసించి నాటి రోజులు. మరి అటువంటి వారిలో ప్రముఖంగా పేరు మీద వచ్చేది విసినూరు రామచంద్రారెడ్డి, ఆయన భార్య. వీళ్ళు చేసే ఆగడాలు ఇంతకు కామ్రేడ్ దండి వెంకట్ గారు చెప్పినట్టుగా వాటితో పాటు మనం ఒక్కసారి ఆనాటి రోజులను తలుచుకుంటే ఇప్పటికీ మనలో రక్తం ఉడుకుతూ ఉంటుంది. అంత ఎట్లా భరించారు, ఏ రకంగా ప్రజలను హింసించారు అని ఆలోచిస్తాం. అటువంటి వాటికి ప్రజల్ని సమీకరించి వారి ఆగడాలను వ్యతిరేకిస్తూ గ్రామంలో ప్రదర్శన చేస్తున్న ప్రదర్శనలో అగ్రభాగాన ఉన్న దొడ్డి కుమరయ్య గారికి, అలాగే వారి అన్నను ఈ యొక్క దొరసాని దగ్గర ఉన్న గుండాలు గడిలోకి వెళ్ళి కాలవడంతో దొడ్డి కుమరయ్య అక్కడే మరణించడం, వారి సోదరునికి పుట్టలో బుల్లెట్లు దిగడం, ఆ విధంగా తొలి అమరుడైంది. ఆ యొక్క పేద ప్రజల దోపిడీ గురవుతున్న బహుజనులకు, అన్ని వర్గాల ప్రజలకు ఒక విప్లవాగ్నిని అమరుడై రగిల్చిన వ్యక్తి కామ్రేడ్ దొడ్డి కుమరయ్య గారు. ఆ యొక్క అమరుడై అతని మరణంతో యావత్ తెలంగాణ అంటే ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో పోవెత్తిన ఉద్యమాలకు ఊతమివ్వడం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన తిరుగుబాట్లు జరగడం, సాయుధ పోరాటానికి దారి తీసిన పరిస్థితులు మరి ఆ తొలి అమరుడి మరణంతో ఊపందుకోవడాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మరి ఆ రకంగా
అమరుని ప్రాణ